ఇచ్చిన అసమీకరణాన్ని సాధించి c విలువను కనుక్కోండి. అంతేకాకుండా దీని గ్రాఫ్ని గీయండి. -5c < 15 ఇది మనకు ఇచ్చిన ప్రశ్న. -5c < 15 దీని అర్థం -5c అనేది 15 కంటే తక్కువగా కానీ లేదా సమానంగా కానీ ఉంటుంది. ఇచ్చిన అసమీకరణంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నెగటివ్ నెంబర్ ఉంది. దీనిని పాజిటివ్ నెంబర్గా మార్చాలంటే మైనస్ చే గుణించాలి. అంతేకాకుండా 5 చే భాగిస్తే అప్పుడు ఎడమవైపు మనకు ఓన్లీ c మిగులుతుంది. మరియు మైనస్ చే గుణించినప్పుడు అసమీకరణం గుర్తు < కాస్త > గా మారుతుంది. -5c < 15 ఇరువైపులా -1/5 చే గుణిస్తే -5c × -1/5 > 15 × -1/5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మరియు 5ని క్యాన్సిల్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు c మాత్రమే మిగులుతుంది. RHSలో -15ని 5 చే భాగిస్తే మనకు -3 మిగులుతుంది. Therefore, c is greater than or equal to -3. దీని అర్థం c అనేది ఎల్లప్పుడూ -3 కంటే పెద్దది లేదా సమాన విలువను కలిగి ఉంటుంది. ఇప్పుడు c is greater than or equal to -3 గ్రాఫ్ని గీసే ప్రయత్నం చేద్దాం. ఇది నా సంఖ్యారేఖ. ఇది 0, -1, -2, -3 అలాగే 0 తర్వాత 1, 2. c is greater than or equal to -3 కాబట్టి c అనేది -3కి సమానం కావచ్చు. కాబట్టి ఇక్కడ గుర్తు పెడుతున్నాను. c విలువ అనేది ఇక్కడ నుండి కుడికి కొనసాగుతుంది. గ్రీన్ కలర్లో గీసాను చూడండి. వీటిలో నుండి ఒక నంబర్ తీసుకొని ఇచ్చిన అసమీకరణంలో ప్రతిక్షేపిస్తే ఉదాహరణకు 0ని తీసుకోండి. -5 × 0 is less than or equal to 15 అంటే 0 is less than or equal to 15. ఇది రుజువైంది కదా. 0 15 కంటే చిన్నది కదా. ఇంకో సంఖ్యను తీసుకుందాం. ఇది -3 కంటే చిన్నది తీసుకుందాం. -4ను తీసుకుందాం. వెరిఫై చేద్దాం. -5 × -4 less than or equal to 15. ఇది +20 less than or equal to 15గా వస్తుంది. కానీ 20 15 కంటే పెద్దది కాబట్టి c అనేది -4కు సమానం కాదు. c is greater than or equal to -3 అని రుజువైంది కదా. ఇదే మన సొల్యూషన్. ఇది మన సొల్యూషన్కు గ్రాఫ్. ఈ గ్రీన్ కలర్లో చూపించినదే మన సొల్యూషన్ గ్రాఫ్.